మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తండ్రి పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి స్పందించారు. మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచన విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ పై సవాల్ విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్నారు. దీనిపై స్పందించిన క్రాంతి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు. వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేను మమ్మల్ని. మేమేం అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మేము కోరుకుంటా ఉన్నాను. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు క్రాంతి. సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్కు స్పష్టత ఉందన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని ముద్రగడకు సలహా ఇచ్చారు. మరోసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు.